నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? తెలివి గల వారితో ప్రభు నడిచాడు అంటే ఒక మాట, జ్ఞానం గల వాళ్ళతో భక్తులతో నడిచాడంటే ఒక మాట. ఎవరితో నడిచాడు ఆయన? ఎవరితో నడిచాడమ్మా? అవివేకులు మందమతులతో, స్లో లర్నింగ్. ప్రభు ఓపికవంతుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఆలోచన వారి మీద కూడా ఉన్నది. హల్లెలూయా. ఒకవేళ నాకు అంత అర్థం కాదు, దేవుని వర్తమానం అర్థం కాదు, కొద్దిగా అర్థమవుతుంది, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాను, నన్ను కూడా దేవుడు పట్టించుకుంటాడా అంటే దేవుడు అంటాడు, నిన్నే నేను పట్టించుకుంటాను. హల్లెలూయా. నీ కొరకే పునరుద్ధరణ తర్వాత వారితో నడిచిన సాదృశ్యం నీ కొరకే రాసి పెట్టానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒకవేళ నా ఇంట్లో కూడా నాకు బుద్ధి చెప్పేవారు లేకుండా, నేను మందమతినే, నేను అన్ని పోగొట్టుకుని నేను ఒక ఫూల్నే అని గనుక నీవు ఒప్పుకుంటే, నా ప్రభు నీ పునరుద్ధరణ దినాన నిన్ను ఎవరితో కలపాలని ఆశపడుతున్నాడు తెలుసా? ఎవరైతే దేవుడు ఎదుర్కొని శుభమని చెప్పాడో వాక్యము తొందరగా అర్థమై ప్రభువుని వెతుకుతూ అద్భుతాలను రుచి చూస్తున్నటువంటి ఆ గుంపు ఏదైతే ఉందో వారితో కలపాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు ఏం జరిగిందో జరిగిపోయింది. ఎక్కడ ఒక ఫూలిష్గా ఆరోగ్యమే కానీ, ఉద్యోగమే కానీ, డబ్బులే ఏం పోగొట్టుకున్నారో పోగొట్టుకున్నారు. నా దేవుడు ఇంత సమయం ఎందుకు ఇచ్చాడు, ఇన్ని మాటలు ఎందుకు చెప్పాడంటే, మిమ్మల్ని అందరికీ కూడా ఒక వాక్యములో ఎదిగే జ్ఞానము కలిగినటువంటి ఆ విశ్వాస గుంపుల్లో కలపడానికే. అంటే బుద్ధిహీనులను ఆయన ఎన్నుకొని బుద్ధిమంతులను సిగ్గుపరచుట కొరకు వారందరితో ఆయన కలుపుతా ఉన్నాడు. ఒకవేళ ఈరోజు ఈ వర్తమానం వింటూ, అయ్యా నేను ఒక ఫూల్ని, చదువుకోవాల్సిన టైంలో చదువుకోలేదు, ఈరోజు బాధపడుతున్నా, చేయవలసిన టైం ఉద్యోగం చేయలేదు, ఈరోజు బాధపడుతున్నా, యేసయ్యా నన్ను నీవు కనికరిస్తావా అంటే ప్రభు అంటున్నాడు, వారికి కనబడ్డ కానీ నేను నీతో నడుస్తాను. హల్లెలూయా. వారికి మాట చెప్తే అర్థమవుతుంది, కానీ నీతో నడుస్తే నీకు అర్థమవుతుంది, నేను నీతో నడవడానికి సిద్ధంగా ఉన్నాను. నీతో నడిచి నీ కళ్ళు తెరిపించి తిరిగి ఆ కడకు ఎత్తబడే ఆ గుంపులో, ప్రభు ఆత్మ కొరకు కనిపెట్టే ఆ గుంపులో నేను నిన్ను ఉంచుతాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా.